పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం సంస్మరణ సభ నర్సాపురం పట్టణంలోని అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పుడే ఏచూరి భారత సమాజం పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకున్నారని అన్నారు. దేశ సామాజిక అసమానతలను అధ్యయనం చేసిన ఏచూరి విద్యార్థిగా పలు ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. సిపిఎం నాయకునిగా పలు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన ఆదర్శ ప్రజానాయకుడని కొనియాడారు. నర్సాపురం మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించిన ఏచూరి తెలుగువారు కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. అటువంటి ప్రజానాయకుడు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, రెడ్డప్ప, ధవేజీ, సిపిఎం నాయకులు పుగాకు పూర్ణ తదితరులు ఈ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడ్వకేట్ స్వామి శ్రీధర్ గారు కూడా నేను ఆహ్వానిస్తాను. జవహర్ కామ్రేడ్ సీతారాం గారికి సంతాపాన్ని తెలియజేద్దాం. తర్వాత వచ్చి మీరందరూ కూడా అందరూ నిలబడండి. జవహర్ కామ్రేడ్ గారికి కూర్చోండి. ఇప్పుడు ఒక్కొక్క నుంచి పూలు చల్లి నివాళులర్పించండి. సమైక్య భారతి కోసం రక్తం చిందించిన త్యాగమూర్తులారా, లాసలాం లాసలాం ఆశయాల కోసమై అసువులారా, లాసలాం గతకాలపు చాందసాల కులమగ భావాలపై, గతకాలపు చాందసాల కులమగ భావాలపై మనిషికి మమతము అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై ధ్వజమెత్తిన యువకులార, సమరశీల శక్తులార, ఆశయాల కోసమై అసువులనర్పించిన అమరవీరులారా, లాసలాం ఓ త్యాగమూర్తులారా, లాసలాం. భారతదేశంలో కేవలం వామపక్షాలకే కాకుండా ఆయన జీవితంలో అంటే 50 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన చేసిన అనేక రకాలైన భారతదేశానికి చేసిన మేలేంటి, భారతదేశంలో వామపక్ష ఉద్యమాన్ని చేసిన మేలేంటి అనేది నేను మీ అందరికీ పరిచయం చేస్తాను. కొంతమంది చిన్ననాడే గొప్పగా ఆలోచిస్తారు, తమ జీవిత మార్గాన్ని గొప్పగా నిర్ణయించుకుంటారు. అలాంటి మన భారతదేశంలో ఉన్న అత్యుత్తమ దేశభక్తులు, వామపక్ష నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, మన దేశం కోసం పోరాడిన యోధులు, వీళ్ళందరూ కూడా చూస్తే సీతారాం గారి లాగా చిన్ననాటే అలాంటి ప్రజలకు అనుకూలమైన మార్గం, ఈ దేశానికి మేలు చేసే మార్గం ఆయన ఎన్నుకున్నాడు. అందరికీ కూడా మేము చెప్తాం, విద్యార్థి ఉద్యమంలో మేము చెప్పేది ఏంటంటే బాగా చదవాలి, మీ చదువు కోసం, మీ ఉద్యోగుల కోసం పోరాడాలి. సీతారాం గారి పని ఆయన ఉద్యమంలో రాకముందే చేశాడు. ఈ 10th క్లాస్ సిలబస్ ఉంటుంది, SSLC ఆ స్థాయి సిలబస్ ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇప్పటికే ఉందని దేశంలో చాలా ఫేమస్. అది దేశవ్యాప్తంగా ఒక టెస్ట్ పెడితే, దానికి సంబంధించిన క్వాలిఫైయింగ్ టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో పాల్గొని దేశంలోనే ఆయన ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. అదే భక్త ఆయన ప్రతిభ. ఆయన కుటుంబంలో ఒక రాజకీయ నాయకుడు ఈయన ఒక్కడే, కమ్యూనిస్ట్ కూడా ఈయన ఒక్కడే. మిగిలిన అందరూ కూడా చాలా మేధావులు, అనేక ఉన్నత ఉద్యోగాలు కూడా చేశారు. మన గోదావరి జిల్లా వాడు, కాకినాడ వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది, అందరిది కూడా వాళ్ళ తాతది, అందరిది కూడా కాకినాడే. వాస్తవంగా ఆయన మాత్రం చెప్పాడు, నేను కోనసీమ ఉన్నాయా, నేను కోనసీమ మా కుటుంబం. సీతారాం గారు ఎకనామిక్స్లో చాలా తిట్ట. ఆయన MA ఎకనామిక్స్,
తర్వాత డాక్టరేట్ కోసం కూడా ఆయన పరిశోధన కొంతకాలం చేసినప్పుడు ఆ తర్వాత ఎమర్జెన్సీ రావటం, అరెస్ట్ అవటం, తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు, విద్యార్థి రాజకీయాలు సిపిఎంలో చేరడం, దీంతో ఏంటంటే డాక్టరేట్ PhD కూడా సర్కిల్ ఆల్ చేశారు. మంచిదని ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆ రకంగా ఢిల్లీలో శాశ్వతంగా ఇక కుటుంబం ఢిల్లీలో ఉండడం. తర్వాత సీతారాం గారు ఆయన దేశ విదేశాల్లో మెరిట్ తోటి, స్కాలర్షిప్ తోటి అప్పటికే అటువంటి చిన్న వయసులోనే ఆయన ప్రజా ఉద్యమాల కోసం, దేశ ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాలి అనే ఆలోచనకి వచ్చి ఆ రోజున మొత్తం కమ్యూనిస్టు సిద్ధాంతంతో ఆయన ప్రభావితమై SFIలోకి వచ్చి తర్వాత పార్టీలోకి పూర్తిగా కార్యకర్తగా వచ్చి పనిచేయడం ప్రారంభించారు. ఆయన భవిష్యత్తు జీవితం ఏ మార్గంలో ఉండాలని ఆయనే చిన్న వయసులోనే, యవ్వనంలోనే ఆయన నిర్ణయించుకుని ఆ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చారు. మీ అందరూ తెలుసు సుందరయ్య గారు అప్పుడు చేసిన వేలాది మంది కార్యకర్తలలో కాబట్టి సీతారాం గారు అప్పుడు ఆయన ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీగా ఉన్నారు. సుందరయ్య గారు సీతారాం గారిని బాగా ఎంకరేజ్ చేసి ఆయనకి ఏ రోజుకు ఆ రోజు ఆయన ట్రైనప్ చేసి ఒక రకంగా గురువు, ఆ రకంగా సీతారాం గారిని డెవలప్ చేశారు. ఆ రకంగా చెప్పాలంటే సిపిఎం పార్టీ అత్యున్నత నాయకులు, ఢిల్లీ నుంచి పనిచేసిన అఖిల భారత నాయకులు, చాలా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో కాబట్టి సుందరయ్య గారు, కాబట్టి సీతారాం యేచూరి ఇద్దరు తెలుగు వాళ్ళు కాబట్టి మనందరికీ గమనించాలి. జవహర్లాల్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఎన్నికల్లో, యూనివర్సిటీ ఎన్నికల్లో 3 సార్లు ప్రెసిడెంట్గా గెలిచారు. అంటే ఇంతవరకు ఆ చరిత్రలో 3 సార్లు కదా, ఒక్కసారి నుంచి ఎవరు గెలవాలి. సీతారాం గారు 3 సార్లు గెలిచాడు. జవహర్లాల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. అప్పుడు యూనివర్సిటీ కార్యవర్గం, ఎన్నికైన యూనివర్సిటీ కార్యవర్గం ఆయన అధ్యక్షత సమావేశం దాంట్లో తీర్మానం చేశారు. దానికి మామూలుగా ప్రధానమంత్రులు ఎవరు కూడా దానికి శాశ్వతంగా ఉండరు. ఎవరో గవర్నర్లు, రాష్ట్రపతులు అలాంటి వాడు ఏదో గౌరవంగా ఉంటారు. కానీ ఇందిరాగాంధీ అది చాలా కీలకమైన యూనివర్సిటీ కాబట్టి దానికి ఆయన ఛాన్సలర్గా ఉంది. ఎప్పుడైతే ఎమర్జెన్సీ లింక్ అయిపోయిందో, ఆమె ఓడిపోయిందో, ఆ టైంలో మొత్తం యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ ఢిల్లీ వీధుల్లో పెద్ద ర్యాలీగా తీసుకునేది సీతారాం యేచూరి. ఆమె ఇంటి కూడా ధర్నా చేశారు. ఇంటి నుంచి బయటికి రావాలని చెప్పాడు. ఇందిరాగాంధీ అంటే అప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా మంది అందరూ కూడా ఒళ్ళు గమనించిపోయేది. అలాంటి మనిషి ఎదుర్కొండా ఆమె బయటికి రమ్మంటే వచ్చింది బయటికి. ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది. సీతారాం గారు ఆ తీర్మానం చదువుతుంటే చేతులు పట్టుకుని ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం ముందు ఏ నియంత్రణ సరే చేతులు పట్టుకుని నిలబడాలి అనేదానికి ఆ ఫోటో మనకి నిదర్శనంగా నిలబడుతుంది. దాంట్లో తీర్మానం ఏంటంటే మీకు ఎంత మాత్రం కూడా నైతిక హక్కు లేదు, మీరు వెంటనే ఛాన్సలర్ పదవి నుంచి రాజీనామా చేయండి, ప్రకటించండి వెంటనే అని చెప్తే ఆమె మౌనం పాటించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత రాజీనామా సమయం. ఇది ఒక తొలికాలంలో ఆయన చేసిన పోరాటాలకి మొదటి విషయంగా చూస్తే, ఆ తర్వాత 50 సంవత్సరాల కాలంలో ఆయన దేశంలో ప్రజాస్వామ్యం కోసం, లౌకిక విధానం కోసం, మన రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం అనేక భూమి సమస్యల మీద, కుల సమస్య మీద, మతతత్వానికి వ్యతిరేకంగా అనేక రకాలైన అసంఖ్యాక పోరాటాలు దేశంలో ఎక్కడ జరిగినా అక్కడికి ఆ రాత్రి పగలు అక్కడికి పర్యటన చేస్తూ ఆ పోరాటాలకి ప్రత్యక్షంగా నాయకత్వం ఇచ్చిన మన దేశంలో అత్యున్నత శ్రేణి పోరాట యోధులు, కమ్యూనిస్ట్ యోధులు సీతారాం యేచూరి. నేను కూడా ఎప్పుడైతే సీతారాం యేచూరి గారి యొక్క సంస్కృతి కార్యక్రమాన్ని సరే నేను కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని అనుకోవడం జరిగింది. ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నటువంటి టైంలో ఒక ఇన్స్పిరేషన్ లీడర్స్లో సీతారాం యేచూరి గారు ఒక ఆయన్ని చాలా నేను అడ్మైర్ చేసేవాడిని ఆయన యొక్క లీడర్షిప్ని. అటువంటిది నాకు చాలా కాలం నాకు తెలియదు ఆయన మన తెలుగు ఆయన అని చెప్పేసి, మన ప్రాంతీయ నాకు చాలా కాలం తెలియదు. ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా కాలం తర్వాత నాకు తెలిసింది ఆయన చక్కగా తెలుగు మాట్లాడటం. అప్పటి వరకు నేను తెలుగు మాట్లాడటం చూడాలి, హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడటం మన ప్రాంతీయులు కదా అనుకున్నాను నేను సీతారాం యేచూరి గారు. అటువంటిది ఆ నేషనల్ లెవెల్లో అక్కడ ఆ యొక్క ఢిల్లీలో మన తెలుగు వాడిని అక్కడ ఇప్పించడంలో నాకు చాలా ఒక రోమాలు ఎక్కువచ్చే విధంగా నాకు ఆ రోజు నేను అనిపించాను సీతారాం యేచూరి గారి యొక్క మాటలు. ఆ తర్వాత నుంచి కూడా నేను చాలా అడ్మైర్ అయ్యాను. ఎందుకంటే ఆయన మన ప్రాంతీయులు, మన కాకినాడ వాసి,
ఆయన చెన్నైలో జన్మించినప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ మన ప్రాంతీయులు, ఇక్కడ ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా అని చెప్పేసి చాలా చేసి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఒక స్టాల్ బట్ ఒక మామూలు పొలిటీషియన్ కదా ఆయన. ఇలా చూస్తే కానీ ఒక రాజకీయాల్లో మనం చూస్తే కనుక 2 రకాల రాజకీయాలు. ఒకటి మన సమాజం కోసం, మన దేశం కోసం, ఒక సామాన్యుడి యొక్క వారి యొక్క జీవన శైలిని మెరుగుపరచడం కోసం వాళ్ళ రాజకీయాలు చేస్తారు, నిజమైనటువంటి లీడర్స్. అదేవిధంగా ఇంకో కోణంలో చూస్తే కనుక వాళ్ళ యొక్క వ్యాపారం పెంచుకోవడానికో ఒక స్వార్థపు రాజకీయాల కోసమో వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి ఎంతసేపు ఇంకా ప్రజా సమస్యలు పట్టించుకోరు, సమాజం గురించి పట్టించుకోరు, మన దేశం కోసం పట్టించుకోరు, ఎంతసేపు వాళ్ళ వ్యాపారం పెంచుకోవడంలోనే చాలా మంది ఉంటారు. చాలా రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి పావులోకి వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే మన సీతారాం యేచూరి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. నిర్మాణాత్మకంగా, ఒక హుందాతనంగా, ఒక సమాజం కోసం, ప్రజల కోసం, మన భారతదేశం కోసం పోరాడినటువంటి మహా వ్యక్తి సీతారాం యేచూరి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ కుల మతాలు ఇందాక కవి సీతారాం గారు కూడా చెప్పారు, కుల మతాలకు అతీతంగా ఆయన ఒక భారతీయుడిగా, ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో కూడా చెప్పారు, ఆయన ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన భార్య వచ్చేసరికి ఒక ముస్లింకి, ఒక రాజ్పూట్కి పుట్టినటువంటి ఆమెను ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ భార్య ముస్లిమా లేదా హిందువా? అటువంటి భార్య భర్తలకు పుట్టినటువంటి కొడుకు హిందూ అవుతాడా, బ్రాహ్మణ్ అవుతాడా, లేదంటే ముస్లిం అవుతాడా అంటే ఏది కదా నా కొడుకు భారతీయుడు అని చెప్పేసి ఆయన గర్వంగా చెప్పినటువంటి వ్యక్తి ఆయన.